ఈ రోజు ముఖ్యాంశాలు. ఏపీలో ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు. 2,94,000 కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టిన అచ్చెన్నాయుడు. బడ్జెట్ తర్వాత అసెంబ్లీ రేపటికి వాయిదా. ఏపీలో ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్. డిసెంబర్ 12లోగా ఎన్నిక నిర్వహణ పూర్తి కావాలని నిర్ణయం. ఈ నెల 18 వరకు నామినేషన్కు గడువు. 19న నామినేషన్ల పరిశీలన. డిసెంబర్ 5న ఎన్నికలు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. మద్దిపాడు పిఎస్లో ఆర్జీవీపై కేసు నమోదు. ఆర్జీవీపై ఫిర్యాదు చేసిన టీడీపీ నేత రామలింగం ఎక్స్లో వ్యూహం సినిమా పోస్టర్లు పోస్ట్ చేసి చంద్రబాబు, పవన్, లోకేష్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ కారుపై రాళ్లతో దాడి చేసిన రైతులు. ఫార్మా విలేజ్ కోసం భూములిచ్చే రైతులతో చర్చించేందుకు లగచర్లకు వచ్చిన కలెక్టర్తో చర్చకు గ్రామం వెలుపల సభను ఏర్పాటు చేసిన అధికారులు. ఆ తర్వాత చర్చలకు గ్రామంలోకి వెళ్లిన కలెక్టర్. ఆ సమయంలో కలెక్టర్ వెనక్కి వెళ్లాలంటూ కారుపై రాళ్లతో దాడి. సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా, సీజీఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం. జస్టిస్ సంజీవ్ ఖన్నాతో ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. వచ్చే ఏడాది మే 13 వరకు సీజీఐగా కొనసాగనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా